తెలంగాణ రాష్ట్రంపై సవతి తల్లి ప్రేమ చెప్పకనే చెప్పిన కేంద్ర మంత్రి బండి సంజయ్ పోయిన ఆర్థిక సంవత్సరంలో తెలంగాణ రాష్ట్రం నుండి కేంద్రానికి పన్నుల రూపంలో 1.80 లక్షల కోట్లు ఇస్తే తిరిగి రాష్ట్రానికి కేవలం 14,000 కోట్లు మాత్రమే ఇచ్చారు. ఈ అన్యాయాన్ని గుర్తు చేస్తే బండి సంజయ్ ఇచ్చిన డొంక తిరుగుకు సమాధానం విన్నారా? కాంగ్రెస్ పార్టీ తరఫున నేను ఈ విషయంలో అడిగిన ప్రశ్నలను ఈరోజు మీడియా మిత్రుల కేంద్ర మంత్రి గారిని నేరుగా అడిగారు. వీరికి ధన్యవాదాలన్నారు. తెలంగాణకు న్యాయం కావాలి, కేంద్రం అన్యాయమైన పన్ను విధానాన్ని మార్చాలి. డాక్టర్ పోతిరెడ్డి రాజశేఖర్ రెడ్డి అధికార ప్రతినిధి సిద్దిపేట జిల్లా కాంగ్రెస్ కమిటీ నుంచి మాట్లాడటం జరిగింది. ఇప్పుడు హైదరాబాద్ కు తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్ పనులు ఎక్కువ వస్తాయి, ఆదాయం ఎక్కువ. హైదరాబాద్ వెనుకబడిన ప్రాంతము, ములుగు లాంటి ప్రజలు వెనుకబడిన ప్రాంతము. వారు పైసలు ఇస్తలేరా? హైదరాబాద్ ఏమనాలి? మొత్తం పైసలు కలిసి మాకే ఇయ్యి. హైదరాబాద్కి ఎందుకు ఇస్తారు, ములుగుకి ఎందుకు ఇస్తారు, మహబూబాద్కి ఎందుకు ఇస్తారు అంటే ఒప్పుకుంటారా? వెనుకబడ్డ ప్రాంతం ఏంది? అదే అనుకున్నా. మరి హైదరాబాద్ లో పనులు ఎక్కువ వస్తే, హైదరాబాద్ ఎక్కువ పనులు గడి ఇస్తే హైదరాబాద్కి ఇస్తున్నా పైసలు, తెలంగాణ మొత్తం ఇస్తలేరా? హైదరాబాద్ అడుగుతుర్రా? మేము కట్టిన పైసలు మాకే ఇవ్వకుండా హైదరాబాద్ ఎందుకు అడుగుతున్నారు వాళ్ళనా? వెనుక కనీస అవగాహన లేకుండా మాట్లాడుతున్నారు. ఇకపోతే నిధుల విషయంలో అడుగడుగున మీరు తెలంగాణ ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉందని చెప్పి అడుగడుగున మీరు కాంగ్రెస్ ప్రభుత్వ పథకాలు అమలు చేయకుండా అడుగడుగున మీరు అడ్డుపడడానికి ఒక ఉదాహరణ, తెలంగాణ రాష్ట్రం నుండి కేంద్ర ప్రభుత్వానికి జీఎస్టీలో మన వాటా 4.5%. అంటే మనం టోటల్ జీఎస్టీలో 4.5% తెలంగాణ ప్రభుత్వం ఇస్తా ఉంటే 1.5% మాత్రమే మీరు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి తిరిగి చెల్లిస్తున్నారు. గడిచిన ఆర్థిక సంవత్సరంలో 1,80,000 కోట్లు మీరు తెలంగాణ రాష్ట్రం నుంచి పన్నుల రూపాయన తీసుకొని మీరు ఇచ్చినది ఎంత? 14,000 కోట్లు. అంటే